అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాళ రీడింగ్ కొంచెం లేట్ అయింది, నాకు వర్క్ ఉన్నిందనమాట, అందుకని చెప్పేసి. సో ఎనీవే చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ ఏమున్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇది చిన్న రీడింగ్. సో చూద్దాం మరి 3 మెసేజెస్ తీసుకుంటాను. 1 ఆఫ్ ద డెవిల్, ద లవర్స్, 2 మేజర్ ఆర్కానా చూపిస్తుంది. 1 మోర్ యూనివర్స్. ఓ మై గాడ్. నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్. సో 3 నేను యాక్చువల్లీ సింపుల్ మెసేజెస్ తీసుకుందాము, 3 కార్డ్సే అనుకున్నాను. అండ్ 3 కార్డ్స్ వచ్చేసి మేజర్ ఆర్కానా వచ్చేసింది. 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి మనకు బాటమ్ ఆఫ్ ద డెక్. సో డెఫినెట్లీ తొందరలో చాలా స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయి మీ లైఫ్లో అన్నట్లయితే మాత్రం క్లియర్లీ చూపిస్తుంది ఇక్కడ జడ్జిమెంట్, డెవిల్, ఇంకా ద లవర్ సిచ్యువేషన్స్. అండ్ ఇది డెఫినెట్లీ కొంతమందికి ఏంటి అని అంటే మీ రిలేషన్షిప్కి సంబంధించి ద లవర్స్ ఇంకా డెవిల్ కార్డ్తో ఏదైనా స్ట్రాంగ్ చేంజెస్ అంటే ఇప్పుడు ఏదైనా నడుస్తుంది అని అంటే తొందరలో స్ట్రాంగ్ చేంజెస్ వచ్చేదైతే మీరు నోటీస్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ స్పెషల్లీ మీ కనెక్షన్లో ద డెవిల్ ఎనర్జీతో ప్రస్తుతానికి భయం ఉండడము, అంటే కార్మిక్ సిచ్యువేషన్ లాగా అనిపించడము, అన్నెసరిగా మీకు ఈ సిచ్యువేషన్తో స్ట్రెస్ఫుల్గా అనిపించడము. అంటే ఇప్పుడు కనెక్షన్లో ఎలాంటి ఫార్వర్డ్ డైరెక్షన్ కూడా లేదు, ఏం ఆన్సర్స్ లేదు. సో ఇలాంటివంతా లైక్ యూనో మీకు ఆన్సర్స్ అనేవి లేవు, మీకు నిద్ర పట్టట్లేదు, దీనివల్ల ఏం జరుగుతుందో ఏమీ అని అర్థం అవ్వట్లేదు. కొంతమందికి ఏంటి అని అంటే కనెక్షన్ మీద డౌట్ రావడం, అసలు ఇందులో లవ్ ఉందా లేకపోతే ఈ కనెక్షన్కి సంబంధించి ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉందా అని చెప్పేసి. సో ఇలాంటివంతా ఉంటే కనుక దీనికి సంబంధించి తొందరలో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ వచ్చేసి చాలా నెగిటివ్ సిచ్యువేషన్, అంటే ఒక డార్క్ టైంలో మీరు ఉన్నారు, మీరు ఆన్సర్ చూడలేకపోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈవెన్ ఈ డెవిల్ ఎనర్జీ ఉన్నప్పటికీను మీరు తొందరలో లైట్ అంటే పాజిటివ్ సైడ్కి వస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్లో కనుక ఉంటేను తొందరలో మీరు దాని నుంచి బయటకు వస్తారు. ఈ కార్మిక్ సిచ్యువేషన్స్, అన్నెసెసరీ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది. లవ్ అనేది అందుకనే మనకి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ అంటే ఎలా అనొచ్చు అంటే క్యాజువల్ కనెక్షన్స్, లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, టాక్సిసిటీ, కోడిపెండెన్సీ, ఇలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నీ అనమాట. ఇన్సెక్యూరిటీస్ అంటే ఈ భయం వల్ల ముందుకు వెళ్ళకపోవడము. సో ఇలాంటి టాక్సిసిటీ ఏదైతే ఉందో అది మొత్తం అంతా ఎండ్ అయిపోయి తొందరలో ద లవర్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, అంటే మీ కనెక్షన్స్లో మీరు రిలేషన్షిప్లో ఉండొచ్చు, మీరు ఏ కనెక్షన్ అయినా అయ్యుండొచ్చు. ఓకే, సో కపుల్ కూడా అయ్యుండొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ద లవర్స్ ఎనర్జీతో ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చూపిస్తూ ఉందో ద డెవిల్ ఎనర్జీ, దాని నుంచి బయటకు వచ్చేసి మీ కనెక్షన్స్కి వచ్చేసరికి మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది. తొందరలో ఒక మంచి బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఏదైతే మీరు ఇప్పుడు వరకు అంటే కనెక్షన్ని ఇంటెన్స్గా ఫీల్ అవ్వాలనుకున్న భయం ఉండడంతో ఇలాంటిది ఏదైనా ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఆ కనెక్షన్ స్ట్రాంగ్గా ఇంటెన్స్గా ఫీల్ అవ్వడం, ఆ ప్యాషన్ అనేది మళ్ళీ ఇగ్నైట్ అవ్వడము మీకు మీ పర్సన్కి మధ్యలో అన్నది చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, లవ్ అనేది లేదు అంటే లవ్ అనేది లేదని చెప్పడం కంటే భయం వల్ల అది డిసప్పియర్ అయిపోవడం అనమాట. ఇక్కడ మనకు కనిపించకుండా లైక్ ఫీల్ అవ్వకుండా ఉండడం అనమాట. సో ఇప్పుడు ఆ లవ్ అనేది కూడా బయటికి రావడము. సో మొత్తం అంతా ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ నేను ఇందాక అన్నాను, టాక్సిసిటీ ఉండడము, కోడిపెండెన్సీ, అన్ని నెగిటివ్ ప్యాటర్న్స్కి రివర్స్లో పాజిటివ్గా వచ్చేది నెక్స్ట్ చూపిస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్లోనే అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లోనే జరిగే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. నెక్స్ట్ విత్ ఇన్ వన్ డే నుంచి 2 డేస్లో కూడా మీరు ఈ చేంజెస్ చూస్తారు అన్నట్లు ఉందన్నమాట. సో మీ కనెక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ అంటే ఒక్కసారిగా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మీ కనెక్షన్ని ఆపుతూ ఉందో అది ఒక్కసారిగా బయటకు అంటే వెళ్ళిపోవడం అనమాట. వెళ్ళిపోయి మీరు పాజిటివ్గా మంచిగా టైం స్పెండ్ చేస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంతవరకు డెసిషన్స్ అనేది ఏమీ తీసుకోలేదు కనెక్షన్కి సంబంధించి అంటే డెసిషన్స్ అనేది కూడా తీసుకుంటున్నారు. కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా జరగబోతుంది మీకు మీ పార్ట్నర్కి మధ్యలో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే,
అందుకనే ఇక్కడ మనకు జడ్జ్మెంట్ ఇంకా 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి 2 స్ట్రాంగ్ సక్సెస్ఫుల్ ఎనర్జీస్ చూపిస్తుంది. అందుకే మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ రియలైజేషన్ తర్వాత ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ ఇద్దరు ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నెసరిగా వేరే వాళ్ళు చెప్పడం వల్లనో లేకపోతే మీ భయాల వల్లనో ఆగిపోవడము, కనెక్షన్లో లైక్ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా దూరంగా ఉండడము, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడం అనమాట. సో అందుకనే జడ్జ్మెంట్తో మీరు అది రియలైజ్ అవుతున్నారు. ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ వచ్చి ఇప్పుడు ఇంకొకసారి కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడము, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒక న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే డెఫినెట్లీ ఇక్కడ రీసెంట్ పాస్ట్లో ఇక్కడ మనకు డెవిల్ ఇంకా జడ్జ్మెంట్ ఎనర్జీ ఉంది అని అంటే ఎండ్ అయిపోయి మొత్తం అంటే ఆల్మోస్ట్ బ్రేకప్ అని చెప్పేసో లేకపోతే కనెక్షన్ అంతా లైక్ ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా మన ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అని చెప్పేంత వరకు వెళ్ళిన ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. ఓకే, సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ అనమాట అంటే ఇంకా ఏమనొచ్చు అంటే గ్రేవ్ యార్డ్ నుంచి మళ్ళీ బయటికి లేయడము అంటే బతకడం లాంటిది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఈ కనెక్షన్స్ అనేది జరగబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అందుకని అంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చేసి మీరు వర్క్ చేశారు మీ సిచ్యువేషన్ మీద, మళ్ళీ మీకు ఇప్పుడు ఇంకొక ఛాన్స్ వస్తుంది, మళ్ళీ కలిసి ఉండండి, ఆ ప్యాషన్ని ఆ బ్యాలెన్స్ని తీసుకొని రండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి తొందరలో మీ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో చాలా స్ట్రాంగ్ ఛాన్స్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ ఇది మీకు మీ ప్రేయర్స్కి ఆన్సర్. చాలా టైం నుంచి అడగడం అంతా అయిపోయింది, ఇంకొకసారి ఉంటే బాగుంటుందని చెప్పి అడిగా చూడండి, దానికి సంబంధించి ఈ ఒక న్యూ బిగినింగ్ అన్నది ఒక న్యూ ఛాన్స్ అనేది రాబోతుంది, సెకండ్ ఛాన్స్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అందుకనే 6 ఆఫ్ వాండ్స్తో చాలా 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 స్ట్రాంగ్ సక్సెస్ అండ్ ఫైనల్ మీరేంటంటే రికగ్నైజ్డ్ అన్నట్టు ఫీల్ అవ్వడము. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు, నేను ఇందాకే అన్నాను రైట్, డెడ్ అయిపోయింది, ఏదో డెడ్ అయిపోయిన దాని నుంచి మళ్ళీ బ్రతకడం అంటే అది ఇంపాసిబుల్ రైట్. సో యూనివర్స్ ఏదో లాస్ట్ ఎండ్లో ఒక స్టెప్ తీసుకొని దాన్ని బయటికి తీసుకుని రావడం. సో అందుకని ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్తో మీరు ఏదో జాయ్తో హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఏదో సక్సెస్ వచ్చింది, లవ్ అనేది ఇంకా రికగ్నిషన్ అండ్ ఒక ఫైనలీ ఒక హ్యాపీ మూమెంట్ అనేది వచ్చింది, లైట్ అనేది వచ్చింది మీ లైఫ్లోకి అని చెప్పేసి ఫీల్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, సో కనెక్షన్స్కి సంబంధించి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ అనేది రాబోతుంది, లవ్ అనేది గ్రో అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ సెండ్ అవుతుంది అని చెప్పేసి ఇవాళ రీడింగ్లో మెసేజ్ అనమాట. ఓకే, సో సింపుల్ రీడింగ్ బట్ మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎనీవే ఈ రీడింగ్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.